మనం ఒకటి పెడదాం. బడ్జెట్ 20,000 per person. ఏంటంటే కింద కేరళ నుంచి పైన హిమాలయాస్ వరకు ట్రైన్లోనే వెళ్ళాలి. 20x4 ఎంత? నలుగురికి 10,000కి ట్రైన్లో వెళ్ళవా? బోర్డ్ ఫ్లైట్లోనే వెళ్ళగలుగుతావు. హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో 10,000 అంటే కాదు అది 5,000. నీకు నచ్చినట్టు మోస్ట్ పవర్ఫుల్ నీకు నచ్చినవి ఒక స్వార్డ్, ఒక యాక్స్. నువ్వేం పిక్ చేసుకుంటావు? ఒక్కటే పిక్ చేసుకోగలుగుతావు. స్వార్డ్. అమ్మ ముగల్స్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఎందుకు? స్వార్డ్ బాగుంటుంది, నాలాగా షార్ప్గా ఉంటుంది. యాక్స్ షార్ప్గా ఉండదా? యాక్స్ ఇంకా షార్పా? యాక్స్ నాకు పట్టుకోవడం రాదు, గట్టిగా వదిలేసాను అనుకో అది నా కాళ్ళ మీదే పడుతుంది. హోల్డ్ చేయడానికి బాగుంటుంది. ఏది? స్వార్డ్ అయితే స్వార్డ్ కింద పెడితే కాళ్ళ వేళ్ళని కోసేస్తుంది. అందుకని ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది స్వార్డ్. యాక్స్ కూడా యాక్స్ని ఇలా విసిరేస్తే అది బూమరాంగ్ టైప్. లైక్ ఇదిగో స్వార్డ్కేమో నువ్వు అలా విసరలేవు, అది జస్ట్ ఎక్కడ టచ్ అయినా సరే ఎయిర్ లాగా ఇలా కట్ చేసేస్తుంది. నిన్నైనా సరే కట్ చేసేస్తుంది. యాక్స్ అనుకో బూమరాంగ్ లాంటిది. లైక్ ఇదిగో నువ్వు దాన్ని ఇలా విసిరేసావు అనుకో, నీకు థాట్ సామాన్ తెలుసా? అలాగా ఇలా అప్ అంటే వచ్చేస్తుంది కదా, అలాగ నువ్వు కూడా అలా విసిరితే ఎనిమి మీద మళ్ళీ ఎవరు తీసుకోకుండా అది మళ్ళీ ఇలా అంటే నీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ దాన్ని ఎవ్వరు ఎత్తలేరు, నువ్వే తప్ప. సో ఏ పిక్ చేసుకుంటావు నువ్వు మళ్ళీ? ఈసారి అయితే యాక్స్ పిక్ చేసుకుంటా, ఎందుకంటే యాక్స్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. బాగుంది అనిపిస్తుంది మరి నువ్వు చెప్పాక. నాకు స్వార్డే నచ్చింది. అవునా? అది కానీ నువ్వు తెలియకుండా బై మిస్టేక్లీ ఇలా కింద కన్నావు అనుకో, నీ కాళ్ళు కట్టాయి. అది తినేసేరు, ఈవెన్ డైమండ్ కూడా కట్ చేయగలుగుతుంది విత్ ఇన్ స్మాల్ సైజ్. అయితే ఆ కలర్ అది చెప్తున్నప్పుడు అనుకున్నాము ఏదో కలర్ చెప్పాను, నీ తప్ప గుర్తు రావట్లేదు అనుకుంటుంటే ఇప్పుడు గుర్తు.